మా రొయ్యలగుంట కాడ బండి పల్సర్ వచ్చి లోపల ఇక్కడ మ్యారేజ్ షాప్ ఉంది. సో నైట్ అంతా ఇక్కడ నేనైతే టీ తాక్కుంటా ఇక్కడ నిద్రపోకుండా చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో నిద్రపోతూ ఉంటా, మళ్ళీ లేస్తూ ఉంటా. ఇంకోటి ఏంటంటే నాకు హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా నైట్ 1 గంటకి 2 గంటకి ఈ టీయే గెత్తి నాకు, ఎందుకంటే నిద్ర రాకుండా ఉండేదానికి. ఇంకోటి ఏంటంటే నాకు లాస్ట్ టైం ఒక కస్టమర్ అనుకుంటా జొమాటోలో స్విగ్గీలో పొద్దున్నే ఈవినింగ్ అనుకుంటా నేను వాడుతూ ఉన్నది యూలు సైకిల్. దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోతే నేను ఛార్జింగ్ బ్యాటరీ చేంజ్ చేసుకొని తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ తీసుకొని తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం లొకేషన్ కొంచెం ముందరకు చూపించింది. ఒక 60 మీటర్స్ 90 మీటర్స్ ఏమో ముందరకు చూపించింది. నేను ముందరకు వెళ్ళాను. ముందరకు పోతే అక్కడ కస్టమరు హౌస్ నాకు ఎక్కడ కనపడలేదు. సో మళ్ళీ నేను కస్టమర్ కాల్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి అతనికి తీసుకెళ్ళి ఇచ్చా. అతను నా మీద కొట్టేదానికి మీదకి వచ్చేసాడు. అతను తమిళ్ కస్టమర్. ఎక్కడ అంటే ఇది జరిగింది బెంగళూరులో. సో అక్కడ లోకల్లో కానీ ఉంటే అతను కొట్టుంటారో లేకపోతే నాకులాగా సైలెంట్గా వచ్చి ఉంటారో నాకైతే తెలియదు. నేనైతే అతను ఏమన్నా బేసికల్గా నేను ఎవరి మాటకి ఎక్కువ వెళ్ళను. కానీ నేను వెళ్ళానంటే నేనేం చేస్తాను నాకు కూడా తెలియదు, అంత కోపం నాకు. కానీ నేనైతే ఎవరి మాటకి అసలు వెళ్ళను. ఎందుకంటే నేను పోతే నా జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేసుకోవాలన్నంత దీంతో ఉంటా. కానీ నేను కానీ ఒక్కసారి కానీ పోయానంటే మాత్రం నేను కుక్కలంటే చాలా ప్రేమిస్తాను. ఏ కుక్కలనైతే నేను ఎక్కువ ప్రేమిస్తానో ఆ కుక్కలు నా దగ్గర తిక్క వేషాలు వేస్తే తొక్క తీసేస్తాను. కుక్కల్నే ఆ రకంగా తొక్క తీశానంటే ఇంకా నా ముందర తిక్క వేషాలు వేసిన వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. ఆ రకంగా ఉంటుంది నాకు కోపం కానీ వచ్చిందని. అందరికీ కోపం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నాకు ఒకరికే కోపం ఉందని నేను చెప్పను. ఎందుకు ఊరికే మీకు కోపం వచ్చి నాకు కోపం వచ్చి ఆ కోపం నిన్ను దహనం చేస్తుంది, నన్ను దహనం చేస్తుంది. అవసరం ఏదో ఆ డెలివరీ బాయ్ ఆ నైట్ పూట మనకు తీసుకొచ్చి ఇచ్చాడు అనుకొని దైవంతో సమానంగా తీసుకోవాలి. అతనికి మీరు మరేది ఈకపోయినా పర్వాలేదు, తిట్టకుండా ఉంటే చాలు. మీరు అతనికి నైట్ వచ్చాడు అనేసి ఇది టిప్పులు ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు తెలిసి లేదు. మీరు ఇవ్వకపోయినా రేటింగ్స్ ఇవ్వకపోయినా ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు అనేసి కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు నాకైతే. తీసుకొని ఓకే అని చెప్పేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతే ఆ డెలివరీ బాయ్ పనికి ఆ డెలివరీ బాయ్ వెళ్ళిపోతాడు అంతే. అంతేగాని అతను రాంగ్ లొకేషన్కి వెళ్ళాడు, అది వెళ్ళాడు, ఇది వెళ్ళాడు అంటే అతని మీద కస్సు బుస్సులు ఆడాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఓకే.